ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలకు దిగారు. ఆయనతో వన్ టైం వ్యవహారమనుకొని తర్వాత వదిలేసినట్లు చెప్పారు. ప్రశాంతేనా ఐప్యాకేనా తాత్కాలికమేనని తెలిపారు. వైసీపీ శాశ్వతమని, ఈ ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలన చూసి ఓటేయాలని సీఎం జగన్లా ప్రధాని మోదీ కూడా ఓటు అడగలేకపోయారని అన్నారు. సీఎం పదవి కోసం తాను ఢిల్లీకి 100 కోట్లు పంపించానని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తాను దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లానని, త్వరలోనే మహేశ్వర్ రెడ్డి ఆరోపణలకు తగిన జవాబు చెబుతానని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట రీపోలింగ్ నిర్వహించాలి. 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్కటే వీడియో బయటకు రావడమేంటి? టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఈసీ తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయి. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.